స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం. మనందరం మరొకసారి ఈ రీతిగా కలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం చాలా సంతోషకరంగా ఉంది. మీరు ఈ కార్యక్రమాల కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. చాలా సంతోషం. కొంతమంది ఇతరులకు పరిచయం కూడా చేస్తున్నారు. అందును బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఇది దేవుని నామహిమార్థమై, అనేకుల ఆత్మీయ క్షేమార్థమై ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడాలి. వారు సిద్ధపరచబడట్లో కొంత మా వంతు మేము కూడా మీకు సహకరించాలనే ఉద్దేశంతో నిర్వహించబడుతున్న క్రీస్తు రాకడ స్వరం ఈ కార్యక్రమాల ద్వారా మీరు దీవించబడాలని, ఈ కార్యక్రమం కొనసాగింపులో మీ వంతు మీరు కూడా పాలుపంపులు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మంచిది ప్రియులారా, మీరు ఒకవేళ ఎవరైనా సరే ఈ కార్యక్రమం మొదటిగా వీక్షిస్తున్నట్లయితే కంటిన్యూగా ఈ కార్యక్రమాలు చూడండి. ఇంతకుముందు ఉన్న కార్యక్రమాలు కూడా యూట్యూబ్లో లభ్యమవుతాయి. కీర్తన ఛానల్ గుంటూరు అని మీరు సెర్చ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఈ కార్యక్రమాలను వీక్షించడానికి అవకాశం ఉంటుంది. మంచిది. కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనము స్క్రీన్ మీద కనబడుతున్నట్లుగా ఆత్మఫలము అనే విషయాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆత్మఫలములో 9 లక్షణాలు మనకు కనబడుతున్నాయి. ఆ లక్షణాల్లో ఒకటొకటిగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరొకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకొని వాక్య ధ్యానంలోకి వెళదాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వెనికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియులారా, మనం చదివిన వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఈ వాక్యంలో అపొస్తలుడైన పౌలు గారు ఈ ఆత్మఫలాన్ని గురించిన విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటున్నారు, ఆత్మఫలము ఏమనగా అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడం ద్వారా మనలో కలిగే మార్పులు, మనం జీవించే జీవిత విధానం ఎలా ఉంటుంది అని అంటే అని అర్థం అన్నమాట. ఎలా ఉంటుంది అని అంటే ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుని నివాసము జరుగుతూ ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే దైవ సంబంధమైన ప్రేమతో కూడిన జీవితం. అలాగే నిత్యము ఏ పరిస్థితుల్లోనైనా సరే ప్రభువునందు ఆనందించే ఆనందముతో కూడిన జీవితము ఉంటుంది. అలాగే సమాధానము ఉంటుంది అనే సంగతులను గురించి మనము చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం సమాధానాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. సమాధానము అనే ఈ పదానికి గ్రీకులో ఎయిరేనే అనే పదం వాడారని, మనము మన అనుదిన జీవితంలో అనేకమైన తుఫానులు చెలరేగుతూ ఉన్నప్పుడు ప్రియులారా, నేను దేవుని చేతిలో ఉన్నాను అనే గ్రహింపు మనకు చాలా ధైర్యాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా మనలను, మన ఆత్మీయ జీవితాన్ని
అనుదిన జీవితాన్ని నెమ్మదిగా ప్రశాంతంగా ఉంచే పరిస్థితులు కలిగి ఉంటుందని గత పర్యాయం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మనము అనుదిన జీవితంలో హృదయంలో నెమ్మది, సమాధానం, ప్రశాంతత కలిగిన జీవితాన్ని కోరుకుంటాం. మరి దాన్ని ఎలా పొందుకుంటాం, అది మనకు ఎలా లభిస్తుంది అనే సంగతుల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతి మనిషికి కూడా 3 రకాలైన సమాధానము కావాలి. దాంట్లో మొదటిది వ్యక్తిగత సమాధానం. జీవితంలో అనేకమైన తుఫాన్లు సంభవిస్తూ ఉంటాయి. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. గతంలో పూరిళ్ళు ఉండేవి. ఆ పూరిళ్ళు ఎండాకాలంలో చాలా భయంగా ఉండేది. ఏమైనా అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయేమో అని. వర్షాకాలం వస్తే ఇల్లంతా తడిచిపోయే పరిస్థితులు. ఇక తుఫాన్ వచ్చిందనుకోండి, చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటుండే. ఆ తర్వాత మెల్లమెల్లగా రేకుల షెడ్లు వేసుకోవటం ప్రారంభించారు. ఆ తర్వాత చక్కగా స్లాబ్ వేసుకున్నారు, డాబాలు కట్టుకున్నారు. ఇప్పుడు అపార్ట్మెంట్ల దాకా వచ్చిన పరిస్థితులు వచ్చినాయి. సంతోషం. ఇవన్నీ ఎందుకు అనంటే, తుఫాన్ వచ్చిందనుకోండి, చక్కగా వాటన్నిటిని తప్పించుకొని నెమ్మదిగా ఉండడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. ఆ పూరింట్లో అయితే ఒక్కోసారి ఆ తుఫాను సమయంలో ఆ గాలికి కప్పు ఎగిరి కింద పడిన పరిస్థితులు కూడా మనకి వార్తల్లో వినటమో చూడటమో జరుగుతూ ఉండేది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక స్థిరమైన గృహాలు నిర్మించుకొని మంచిగా ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు తప్పించుకోవడం కొరకు నిర్మాణాలు చేసుకుంటున్నాం. చాలా మంచిది, సంతోషం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రకృతి సంబంధమైన తుఫాన్లు తప్పించుకోవడానికి మంచి ఏర్పాట్లు చేసుకుంటున్నాం, బాగానే ఉంది. అయితే ఆ మంచి నిర్మాణాల్లో ఉంటుండగా కుటుంబంలో తుఫాన్లు సంభవిస్తున్నాయి కదా, వ్యక్తిగత జీవితంలో తుఫాన్లు సంభవిస్తున్నాయి కదా, మరి వాటి సంగతి ఏంటి? మనము ఏ మంచి గృహంలో ఉన్నా ఈ జీవిత తుఫాన్లు ఉన్నాయే, మరి వాటి సంగతి ఏంటి? వాటి నుంచి మనలే తప్పించుకోగలుగుతాం? దానికి నిర్మాణాలు పనికిరావు కదా. మరి ఆ పరిస్థితుల్లో ప్రియులారా, జీవితము అల్లకల్లోలమైపోయినట్లుగా, గత పర్యాయం చెప్పినట్లుగా, ఒక సముద్రము తుఫాను సంభవించే పరిస్థితుల్లో ఎంత అల్లకల్లోలంగా ఉంటుందో, అనేకుల జీవితాలు కూడా అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. కారణం ఏంటి తెలుసండి? జీవితంలో అనేకమైన తుఫానుల గుండా ప్రయాణం చేస్తున్న పరిస్థితులు దానికి కారణమై ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో ఇటువంటి స్థితిగతులు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. ఈ ప్రకృతి సంబంధమైన తుఫాన్లు తప్పించుకోవడానికి మనం నిర్మాణాలు చేసుకోవచ్చేమో, కానీ జీవిత సంబంధమైన తుఫాన్లు తప్పించుకోవటం అనేది మన చేతిలో పని కాదు. అది ప్రియులారా, దేవుడు మనకు ప్రశాంతతనివ్వాలి, దేవుడు మనకు నెమ్మదినివ్వాలి. దేవుణ్ణి కలిగి ఉంటే మనకి పరిస్థితుల నుంచి విడుదల వస్తుందా అని అంటే కాదు. దేవుని బిడ్డలారా, దానికి కావలసిన సంగతులను గురించి కూడా మనం ఆలోచించేద్దాం. మానవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది సమాధానము. 3 రకాలైన సమాధానాల్లో మొదటిది వ్యక్తిగత సమాధానం. దాని గురించి గత పర్యాయం కొన్ని విషయాలు మనం చూసాం. రెండవ దానికి మనం వెళ్ళి దాని గురించి కూడా ధ్యానం చేద్దాం. మనము కేవలం మనం మాత్రమే వ్యక్తిగతంగా సమాధానాన్ని కలిగి ఉంటే సరిపోదు. ఇతరులతో కూడా సమాధానం కలిగిన స్థితి మనకి అవసరమైనదన్నమాట. అంతే కదండి. కాబట్టి మన జీవితంలో వ్యక్తిగత సమాధానంతో పాటు ఇతరులతో కూడా మనకు సమాధానము చాలా ముఖ్యమైనది. దేవుని వాక్యంలోకి మనం వెళదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి రోమాపత్రిక 12వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అని ఈ వాక్య భాగంలో మనం చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తున్న ఒక అద్భుతమైన సత్యం ఏమిటి అని అంటే, శక్యమైతే
మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి అని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు. పాత నిబంధనలో మనము 10 ఆజ్ఞలు అని పిలుస్తాం. కేవలం 10 ఆజ్ఞలు మాత్రమే కాకుండా ఇంకా మనకు చాలా ఆజ్ఞలు ఉన్నాయి. పాత నిబంధనలో చూస్తాం. కేవలము పాత నిబంధన ఆజ్ఞలు ఇప్పుడు కొనసాగించడం మాత్రమే కాదు, కానీ కొత్త నిబంధనలో ఈ ఆత్మీయ జీవితానికి కావలసిన ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి. ఆజ్ఞలు అని అంటే ఖచ్చితంగా చేయవలసినవి అని అర్థం. చేయకూడనివి చేయకుండా ఉండాలి, చేయవలసినవి ఖచ్చితంగా చేయాలి. ఇది ఆజ్ఞ అన్నమాట. ఇదిగో ఇటు వెళ్ళు అని అంటే ఖచ్చితంగా వెళ్ళాలి, ఇటు వెళ్ళొద్దు అని అంటే వెళ్ళకుండా ఉండాలి. వెళ్ళు అనేది ఆజ్ఞ అయితే వెళ్ళటం అనేది ఆజ్ఞను పాటించటం, వెళ్ళొద్దు అనేది ఆజ్ఞ అయితే వెళ్ళకుండా ఉండటం ఆజ్ఞను పాటించటం, అంతే కదండి. అయితే ప్రతి ఆజ్ఞ కూడా ఇలాగే ఉంటుంది. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ చాలా విచిత్రమైన ఆజ్ఞగా మనం చూస్తాం. అదేంటంటే ఇక్కడ మనం చదువుతున్నదే. అదేంటంటే శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అని దేవుని ఆత్మ మనకు ఆజ్ఞనిస్తూ ఉన్నాడు, ఒక ఆర్డర్ జారీ చేస్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఏంటిది? సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి అని. ఇంతవరకు బాగానే ఉంది, ఇది ఆజ్ఞ. కానీ దీనికి ముందేం చెప్తున్నాడు? దాన్ని మనం గమనించినట్లయితే శక్యమైతే, అవకాశం ఉంటే మీ చేతనైనంత మట్టుకు మీరు ప్రయత్నం చేయగలిగినంత మేరలో సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఆజ్ఞలన్నిటిలో విచిత్రమైన ఆజ్ఞ ఈ ఆజ్ఞ. మీకు ఇష్టమైతే వెళ్ళండి, కష్టమైతే మానుకోండి, అది ఆజ్ఞ ఎలాగవుతుంది? మీకు అంగీకారం అయితే వెళ్ళండి, అంగీకారం కాకపోతే వెళ్ళగాకండి, ఇది ఆజ్ఞ ఎలా అవుతుంది? వెళ్ళండి అనేది ఆజ్ఞ, వెళ్ళవద్దు అనేది ఆజ్ఞ. కానీ ఇక్కడ సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అనేది ఆజ్ఞ. కానీ దానికి ముందు పలికిన మాట మనం చూస్తూ ఉన్నాం. ఏమని? మీ చేతనైనంత మటుకు, శక్యమైతే అనే పదాలు కనబడుతున్నాయి. ఎందుకు ఈ ఆజ్ఞ ఇలా ఇవ్వబడింది అని అంటే, ప్రతి ఆజ్ఞ కూడా మనం చేయవలసిందే, మన ప్రయత్నమే. వాటి భారము బాధ్యత సంపూర్ణంగా మనదే అవుతుంది. కానీ సమాధానము దగ్గరికి వచ్చేసరికి ప్రియులారా, ఈ బాధ్యత కానివ్వండి, భారము కానివ్వండి, కేవలం ఒక వ్యక్తి మీద ఆధారపడింది కాదు, 2 వ్యక్తుల మీద ఆధారపడింది. నాకు మరొక వ్యక్తికి అభిప్రాయ భేదాలు వచ్చినాయి, ఇద్దరం కాస్త దూరం అయిపోయాం. దేవుని వాక్యం చేత ఆ వ్యక్తితో నేను గద్దించబడుతూ ఉన్నాం. గద్దించబడుతూ ఉంటుండగా, అయ్యో ఇలా ఉంటే బాగాలేదు, నాకు ప్రార్థన నడిపింపలేదు, నేను కుదురుగా ఉండలేకపోతున్నాను, నెమ్మదిగా ఉండలేకపోతున్నాను, ఆ వ్యక్తితో నేను సమాధాన పడతాను అని ఆ వ్యక్తితో నేను అనుకున్నాము. ఓకే, బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆ వ్యక్తి అనుకున్నాడు అనుకుందాం సమాధాన పడాలని, మరి నేను కూడా అంగీకరిస్తేనే కదా అక్కడ సమాధానం కూడేది. ఇద్దరు ఇష్టపడితేనే సమాధానం వస్తుంది. ఏ ఒక్కరు ఇష్టపడకపోయినా ఇద్దరు సమాధానంగా ఉండటం అనేది సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ఈ ఆజ్ఞ ఇద్దరికి సంబంధించిందన్నమాట, 2 వైపులకు సంబంధించిందన్నమాట. కాబట్టి ఒకవైపు ఉన్న వ్యక్తి సమాధాన పడడానికి ఇష్టపడినా అంగీకరించినా మరొక వ్యక్తి కూడా అంగీకరించాలి. అంగీకరించకపోతే అక్కడ సమాధానం అనేది ఉండదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, మీ చేతనైనంత మట్టుకు, మీ చేతనైనంత మట్టుకు మీరు దేన్ని ఇష్టపడాలో తెలుసా? సమాధానాన్ని ఇష్టపడాలి. అభిప్రాయ భేదాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి, వివాదాలు వస్తాయి. అయితే
వాటిని సరిచేసుకొని ముందుకెళ్ళటం అనేది మన బాధ్యత. దాన్ని ఎదుటి వ్యక్తి అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. అయితే దేవుడు మన అంతరంగాన్ని పరిశోధించే దేవుడు కదండి, మన హృదయాలను పరిశోధించే దేవుడు కదా. ఈ పరిస్థితుల్లో మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, మన లోపము లేకుండా మొదట దేవుని దగ్గర సరిచేసుకొని ఎదుటి వ్యక్తి దగ్గర కూడా సరిచేసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. మన ప్రయత్నం మనం చేయాలి, మన ప్రయత్నం మనం చేయాలి. ఒకవేళ అటు వ్యక్తి కూడా ఆల్రెడీ సిద్ధపడి ఉన్నారు అనుకోండి, మనం కూడా సిద్ధపడి ఉన్నాం అనుకోండి, ఇరువురి మధ్య సమాధానం ఏర్పడుతుంది, సరి చేసుకోవడానికి అవకాశము ఏర్పడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మనము మొదట సమాధానపడే అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా చెప్తా ఉంది. క్రీస్తునందు ప్రియులారా, మన ఆలోచన తీరు, మన అనుదిన జీవితం ఎలా ఉండకూడదో మనము దేవుని వాక్యం వెలుగులోంచి ఒక మాటను చదువుకుందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనాన్ని మీ ఎదురు తీసుకురావాలని ఆశపడుతున్నాను. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. చాలా చక్కని మాట కదా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకేం చెప్తుంది అని అంటే, కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. ఇంతటితో ఆగకుండా ఏం చెప్తున్నాడు? మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. దేవుని పిల్లలుగా ఇతరులతో సమాధానాన్ని కోరుకోవాలి. కలహప్రియులుగా మనం ఉండకూడదు. మనము సమాధానముతో కూడిన జీవితాన్ని ఇష్టపడేవారిగా ఉండాలి. కానీ కలహాలకు, కలతలకు, పోరు కోరుకునే మనస్తత్వంతో ఉండటం అనేది దేవుని పిల్లలుగా మనకు తగదు. చాలామంది మాటలు ఎలాగుంటాయి అంటే కలహానికి సిద్ధమైనట్లుగా ఉంటాయి. ఎదుటి వ్యక్తులు ఏదన్నా మాట్లాడక తొలికే నేను రెడీ కలహానికి అన్నట్లుగా ఉంటాయి. 120వ కీర్తన రాసిన కీర్తనాకారుడు ఇదే మాటలు చెప్తాడు. 6-7 వాక్యాలు చదువుకుందాం. కలహప్రియుని యొద్ద నేను చిరకాలం నివసించిన వాడును, నేను కోరునది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు అని చూస్తున్నాం. అదేంటోనండి, సమాజంలో కొంతమంది జీవితాలను చూస్తూ ఉంటుంటే ఎలా ఉంటున్నారంటే, ఒక మాట నోట రావటం ఆలస్యం, తగాదకు రెడీగా ఉంటారు. ఎంత దారుణమో, ఎంత భయం. హృదయాలు ఎంత చెడిపోయినాయో, మనసులు ఎంత పాడైపోయినాయో. ఈ పరిస్థితులను ఆలోచన చేస్తూ ఉంటుంటే చాలా వేదన కలుగుతున్నది. అయితే ఒక రక్షించబడిన వ్యక్తిగా, దేవునితో సంబంధం కలిగి జీవించుతున్న వ్యక్తిగా ఇతరులతో సమాధాన సంబంధమైన జీవితాన్ని జీవించాలి. అంతేకాని కలహాలతో, కొట్లాటలతో, పగ, కక్ష, ద్వేషాలతో ఉండటం అనేది ఆత్మ సంబంధమైన జీవితం కాదు. పగ, కక్ష, ద్వేషాలు, ఈర్ష్య ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? గలతీ పత్రిక 22వ అధ్యాయంలో ఆత్మఫలాన్ని చూస్తాం కదా. 19వ వచనంలో ఏం చూస్తాం? శరీర కార్యాలు చూస్తాం. శరీర కార్యాలు స్పష్టమైనవి అని చెప్పి అక్కడ వ్రాయబడిన శరీర కార్యాలు ఏంటో రాస్తున్నాం. వాటిలో ఈ పగ, కక్ష, ద్వేషాలు, ఈర్ష్యాలు ఇవన్నీ, విభేదాలు, కలహాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి శరీర సంబంధమైన జీవితం జీవిస్తున్నట్లు గుర్తులు అవన్నీ కూడా. నువ్వు ఎన్ని పాటలు పాడినా, పాటలు రాసినా, ఎన్ని బోధలు విన్నా, ఎన్ని సంవత్సరాల క్రితం నువ్వు రక్షించబడినా, అవసరమైతే బోధలు చేసే వ్యక్తులుగా ఉన్నా, ప్రియమైన సోదరి సోదరులారా, మనము కోరవలసినది సమాధానం. సమాధాన సంబంధమైన జీవితం ఖచ్చితంగా మనకు అవసరం. చాలామంది ఎప్పుడెప్పుడో జరిగినాయి అలా కడుపులో పెట్టుకొని వాటిని తలపోసుకుంటూ అలా అన్నారే, ఇలా అన్నారే, అలా చేశారు, ఇలా చేశారే అని చెప్పి వాటిని ఆలోచన చేస్తూ పగ పెంచుకునే పరిస్థితులు చాలామంది విశ్వాసుల జీవితాల్లో కనబడుతున్నాయి. విచారకరమైన విషయం ఏంటో తెలుసా ప్రియులారా? అనేక మంది సేవకుల జీవితాల్లో కూడా కనబడుతున్నాయి. చాలా విచారకరం. ఈ మాట చెప్పడానికి నేను కొంచెం ఇబ్బంది పడుతున్నా తప్పట్లేదు.
అనేక మంది విశ్వాసుల మధ్యలో సమాధానం లేదు. అనేక మంది సేవకుల మధ్యలో సమాధానం లేదు. ఒకరినొకరు పలకరించుకునే పరిస్థితులు లేవు. ఒకరినొకరు వందనాలు కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. కారణం ఏంటి? ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తే ఇలాంటి పరిస్థితులు కనబడతాయా? ఒక వ్యక్తి పరిశుద్ధాత్మకు నివాస స్థలముగా ఉంటే పగ, కక్ష, ద్వేషాలతో రగిలిపోతారా? కనీసం వందనాలు కూడా చెప్పుకోలేని పరిస్థితి వస్తుందా? క్షమించలేరా? అది ఆత్మీయ జీవితం అవుతుందా? క్రైస్తవ జీవితం అవుతుందా? ఒకసారి ఆలోచించేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం 120వ కీర్తనలో చదివాం, నేను కోరునది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే యుద్ధమునకు సిద్ధమవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎంత దారుణమో, ఎంత భయంకరమో. ప్రియమైన సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మ నీలో నివసిస్తున్నట్టు గుర్తులు ఏమైనా ఉన్నాయనంటే అది వాక్యానుసారమైన జీవితమే. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ఉన్నాడు అనే దానికి రుజువు. జీవితము లేని పాటలు, జీవితము లేని బోధలు, జీవితం లేని క్రియలు, లేకపోతే జీవితం సరిగ్గా లేని పద్ధతులు పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నట్టు గుర్తు కాదు. పరిశుద్ధాత్మ మనం నివసిస్తున్నట్లుగా పురులేరా ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం జీవించాలి. శరీరాన్ని చంపాలి, ఆత్మానుసారమైన జీవితం మనం జీవించాలి. శరీర స్వభావాన్ని ప్రతిరోజు సిలువేయాలి, ఆత్మానుసారమైన జీవితం మనం జీవించాలి. అటువంటి జీవితం లేకుండా క్రైస్తవ జీవితం ఎలా జీవిస్తామని చెప్పండి? అటువంటి జీవితం లేకుండా నిజ క్రైస్తవ జీవితం ఎలా అవుతుంది చెప్పండి? ప్రియమైన సోదరి సోదరులారా, నువ్వు ఏ పరిచర్యలో పాల్పంపులు పొందుతున్నావు కాదు, నీవు దేవుని బిడ్డగా దైవ సంబంధమైన జీవితాన్ని జీవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే సంగతిని గుర్తించి సమాధానకరమైన జీవితం జీవించాలి. సమాధానముతో జీవించాలి, ఇతరులతో సమాధానం ఉండాలి. అసలు యేసు ప్రభువు వారు ఏం చెప్పారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో 23వ వచనాన్ని చదువుదాం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. ఎంత చక్కని విషయాలు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. నీవు అర్పణమును అర్పించుచుండగా ప్రభు సన్నిధులను కూడుకొని నువ్వు కానుక సమర్పించవచ్చు, ప్రభు బలలో పాల్పంపులు పొందొచ్చు, పాటలు పాడవచ్చు, నువ్వేమైనా చేయొచ్చు. వాటన్నిటిని చేస్తూ ఉంటుండగా నీ మీద సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల. ఎంత చక్కని మాట! ఏమంటున్నాడు? నీవు బలిపీఠమున అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల ఏం చేయాలి? అర్పణను విడిచిపెట్టి వెళ్ళి మొదట సమాధానపడు. మొదట సమాధానం మొదట, తర్వాత మిగిలిన ఏదైనా. అవేమీ లేకుండా ఎలా పాటలు పాడగలుగుతున్నారండి? ఎలా బోధలు చేయగలుగుతున్నారండి? ఎలా ప్రభు బలలో పాలుపంపులు పొందుతున్నారు? ఎలా కానుక సమర్పణ చేస్తున్నారు? ఏమండి, ఇవన్నీ అంగీకరించబడేవైనా? సమాధానం లేకుండా దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రతిదీ కూడా కయ్యనుని వెంబడించే జీవితమే కానీ హేబేలును వెంబడించే జీవితం కాదు. కయ్యను వంటి జీవితమే కానీ హేబేలు వంటి జీవితము కాదు. దేవుని వాక్యం మనకేం చెబుతుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని గమనించినట్లయితే ఆయన అంటున్నారు, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అంటున్నాడు. మనం కయ్యను వంటి వారం ఉండకూడదు. కయ్యను కానీ, కయ్యను అర్పణ కానీ దేవుడు అంగీకరించలేదు. నీ పాటలు, నీ బోధలు, నీ పరిచర్య, నీ సమస్తము అంగీకరించబడాలనంటే నీవు అంగీకరించబడాలి ముందు. నీవు అంగీకరించబడకుండా నీ అర్పణలు ఏవి కూడా అంగీకరించబడవు. కాబట్టి మనము వాక్య సత్యాన్ని గుర్తుపెట్టి దేవుని పిల్లలుగా మన అనుదిన జీవితంలో ప్రియులారా వాక్యానుసారమైన జీవితం జీవించాల్సిన వారమైన, వాక్యానుసారమైన జీవితం లేకుండా
రేపు దేవుని ఎదుట మనం ధైర్యంగా నిలబడలేం. ప్రియులారా, ఇతరులతో మనకు సమాధానము చాలా ముఖ్యమైనది. ఇతరులతో సమాధాన సంబద్ధమైన జీవితం మనకు చాలా అవసరమైనది. దేవుని వాక్యం చెబుతుంది, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అని వాక్యం చెప్తా ఉండంటే మేము వాళ్ళతో పలకమండి, వాళ్ళ ఇంటికి మేము రామండి. ఎంతమంది ఇతరుల కుటుంబ ప్రార్థనలకు రారు, ఇతరుల కార్యక్రమాల్లో పాలు పంపులు పొందరు. నేను దేవుని సేవకునికి ఒక మాట అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. పరలోకం వెళ్ళాలనుకోవట్లేదా? ప్రభు దగ్గర ఉండాలనుకోవట్లేదా? నీవు ప్రభు దగ్గర ఉండాలి అని అనుకున్నట్లయితే, పరలోకం వెళ్ళాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇతరులతో సమాధానకరమైన జీవితం జీవించాలి. వారిని ప్రభు దగ్గర నువ్వు క్షమించాలి. అవకాశం దొరికితే వారితో కూడా నువ్వు సమాధానం కలిగి ఉండాలి. పరలోకం వెళ్ళాలనుకోవట్లేదా? ప్రభుతో ఉండాలనుకోవట్లేదా? జాగ్రత్తగా మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. వ్యక్తిగత సమాధానంతో పాటు ఇతరులతో కూడా సమాధానం కలిగి జీవిద్దాం. ప్రభువుకు మహిమ తీసుకొద్దాం. దేవుడట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా దయచేసి దీవించి మనల్ని కాపాడునుగాక, తన రాకడ కొరకై సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడిన నీ మాటల కొరకు నీకు స్తోత్రాలు. విత్తబడిన మాటలకు మీరు నీరుకట్టి ఫలింపచేయండి. మాకు వ్యక్తిగత సమాధానం దయచేయండి. ఇతరులతో కూడా సమాధానం కలిగిన జీవితాలు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ కూడా పొందుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడా సహాయం చేసి మీరు మహిమ పొందండి. ఈ కార్యక్రమంలో మాకు దీవెనకరంగా చేయండి. మమ్మల్ని అందరినీ మీరు అక్కడ కొరకే సిద్ధపరచండి. యేసయ్య ఉన్నత నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడేండి నడిపించి తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా.